ఏదైతే అంబటి రాంబాబు నివాసానికి చేరుకోలేదు కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే గత 18 నెలల నుంచి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం, చాలా మందిని జైలుకు పంపడం, అటాకులు చేయడం, పూర్తిగా రాక్షస పాలన కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడింది. అది మామూలు వ్యతిరేకత కాదు. ఆ వ్యతిరేకత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటనలో చూడొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డితో జనం నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గుంటూరు పట్టణంలోకి రాలేదు. ఇప్పటికే విఐపి రోడ్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున చుట్టుకుంట సర్కిల్లో కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలానే కలెక్టరేట్ దగ్గర కూడా తరలి వచ్చారు. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా.
నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి. అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. వచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం, ఉద్యోగాలు, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే. వచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డప్పు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమ. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలన్నీ పేదెవరు నిన్న పేదెవరు, జనం బాటనే పట్టిన వాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే